మామా, ఒకవేళ ఇండియా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధంలోకి వెళ్తే మన యూపీఐ పేమెంట్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? సాధారణంగా చూస్తే యూపీఐ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే పూర్తిగా పేమెంట్స్ ఆగిపోవడం చాలా అరుదు. కానీ యుద్ధ సమయాల్లో కొన్ని సమస్యలు రావచ్చు. ఎందుకంటే ఒకేసారి చాలా మంది యూపీఐ ఉపయోగిస్తే సర్వర్స్ మీద లోడ్ పెరిగి ట్రాన్సాక్షన్స్ స్లో అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవచ్చు. ఇంకా అలాంటి టైంలో సైబర్ అటాక్స్ రిస్క్ కూడా కొంచెం పెరుగుతుంది. హ్యాకర్లు సిస్టమ్స్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఏరియాస్ లో ఇంటర్నెట్ పరిమితులుంటే అప్పుడు యూపీఐ ఉపయోగించడం కాస్త కష్టమవుతుంది. అందుకే మొత్తంగా చూస్తే యూపీఐ పూర్తిగా ఆగిపోదు, కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ రావచ్చు. అందుకే సేఫ్ గా ఉండాలంటే కొంచెం క్యాష్ దగ్గర ఉంచుకోవడం మంచిది. టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్ అయినా మన దగ్గర బ్యాకప్ ఉండడం ఇప్పుడు సేఫ్. మీరు ఎక్కువగా యూపీఐ మీదే డిపెండ్ అవుతున్నారా? కామెంట్లో చెప్పండి.